స్టార్ట్ చేసావా? చెప్పండి అందరూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే దీపక్. హ్యాపీ బర్త్డే టు యు. కట్టేలా ఊరికి హ్యాపీ బర్త్డే చేస్తున్నారు. కట్ చేసి ఇదేనండి చిన్ని కేక్ తోటి సెలబ్రేషన్ చేసుకుంటాం. అటు సైడ్ కట్ చేయండి, అటు సైడ్ కట్ చేయండి. చిన్ని కేక్ అంటే ఎంత పెద్ద కేక్ కావాలండి మీకు? ఎంత పెద్ద కేక్ ఏమండి, మేము ఇంట్లో వరకు చేసుకుంటున్నామండి. అందరిని పిలిచే పెద్ద గ్రాండ్ గా చేసుకోలేదు. మా వరకు నా ఫ్యామిలీ వరకు అందరిని పిలవడానికి నేను చిన్న పిల్లని కాదండి. చిన్న పిల్లాడు అప్పుడు అందరిని పిలిచి చేస్తామండి. వీడు ఇంకా చిన్న పిల్లాడు అయిపోతే కష్టం అండి, ఇంకా కష్టం అండి. ఇంకా అయ్యో వచ్చింది వచ్చింది. అది కూడా పెట్టు, ముందు ఓడి పెట్టు. ఫస్ట్ మీరు పెట్టండి, తల్లి పెట్టాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. వదిలేండి, ఇంకోటి తీసుకుంటాను. అంటే పెట్టే మీద అయిపోతుంది. సరే ఇదే పెట్టినా. అమ్మకి అసలు కేక్ లేదు. అరే ఎక్కడ పోసినారు? కొంచెం ఏం కదలే. నేను పెడతా. వెయిట్ 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 వెయిట్. ఫస్ట్ నువ్వు తీసుకో, అది జెల్ వచ్చింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు పెట్టినప్పటికి అప్లై ఉంటుంది. మా బావ పెట్టట్లేదండి పాపం, అందుకే ఆమె తింటుంది. నేను పెట్టినప్పుడు పడింది, నువ్వు పెట్టుకున్నప్పుడు పడింది. కట్ చేయి, వాడు పెడతాడు వంశీకి. నువ్వు అలాగే సన్న కట్ చేసింది, అట్లా లావు కట్ చేశాను, అందుకని పడిపోయినట్టుంది. అంతకీ క్యాండిల్ ఎందుకు పెట్టలేదు చెప్పలేదు. నువ్వు చెప్పురా, క్యాండిల్ ఎందుకు పెట్టకూడదు? నేను చెప్పను, నువ్వేం చెప్పచ్చు చెప్పు. క్యాండిల్ ఎందుకు పెట్టలేదో చెప్పలేదు. నువ్వు ఎందుకు పెట్టలేదు ఇక్కడ? తెలియదు నాకు. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ముందు నువ్వు పెట్టు. వాడు తినడానికి రెడీ ఉన్నాడు, వాళ్ళ వదిన తినడానికి రెడీ. మరి కేక్ తెచ్చుకుని తినడానికి కదా. చూడండి. హ్యాపీ బర్త్డే. లేదండి, ఎప్పుడు మేము క్యాండిల్స్ వెలిగించము, కేక్ అయితే కోస్తాము. ఇంతకుముందు కేక్ కూడా కోసేవాళ్ళం కాదు. ఈ మధ్య ట్రెండింగ్ లాగా మేము కూడా ట్రెండింగ్ లాగా అంట కేక్ కోస్తున్నామండి. అంతకుముందు కేకులు కోసేవాళ్ళం కాదు, ఏదో ఒకటి స్వీట్ చేసేవాళ్ళం. నాకు క్రీమ్ అంతా నాకు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్నకి. నా నిండా క్రీమే ఉంది లేరా, ఎక్కువ కేక్ లేదు. తింది కదా, మొత్తం క్రీమే వచ్చింది నాకు. అయ్యో, క్రీమ్ వచ్చేటట్టే తీసుకున్నాం రా. రెండు సార్లు పెట్టు, చిన్నోడు పెట్టు. చాలా పల్లి కూడా పెట్టినా, ఇది పెట్టినా. మరి అదే పోయినసారి కూడా తీసుకున్నాం కదా ఒకసారి, బాగుంటది, నీకు నచ్చిందని చెప్పి ఇంకా తీసుకోమని చెప్పా. డార్క్ ఫారెస్ట్ లో అవి వద్దంటావు కదా నువ్వు. ఇది డార్క్ ఫారెస్ట్. డార్క్ ఫారెస్ట్. ఓకే ఓకే. నల్లటి అడవి. ఇదిగోండి, ఇప్పుడు మా చిన్నబ్బాయి అత్తగారు మా పెద్ద కొడుకుకి కేక్ తినిపిస్తారు. ఇంత చిన్నదా? హ్యాపీ బర్త్డే దీపు. థ్యాంక్ యూ అత్తయ్య. అయ్యో వచ్చింది. వాళ్ళ మామయ్య పనుండి ఊరెళ్ళారండి, అందుకని ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పేసారు, అయిపోయింది. కాకపోతే ఇంకా వాళ్ళ అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళ అత్తయ్య గారిని కూడా పిలిచాము, అందరం ఇక్కడే లంచ్ చేసుకున్నాము, చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది కూడా మా సెలబ్రేషన్ అయిపోయింది. ఈ కేక్ మొత్తం మీకే రండి, సబ్స్క్రైబర్స్ కి. మన సబ్స్క్రైబర్స్ అందరూ తినేసేయండి. ఒక నిమిషం. మా సెలబ్రేషన్ అయిపోయిందండి. ఈ కేక్ మొత్తం మీకే, సబ్స్క్రైబర్స్ కే. 3500 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. ఏం సరిపోతుంది? ఆ కేక్ పెద్ద కేక్ తెస్తే మా వాళ్ళందరూ సరిపోతుంది. అంటే సబ్స్క్రైబర్లు బాగా పెరిగిన తర్వాత అప్పుడు ఇంకా పెద్ద కేక్ తెద్దాం. అంత పెద్ద తీసుకొచ్చి అప్పుడు వాళ్ళందరూ పిలిచి సెలబ్రేషన్ చేయాలి. ఓకే, ఓకేనండి.
మన సబ్స్క్రైబర్స్ అందరూ మా అబ్బాయికి విషెస్ చెప్పేసేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అలానే ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పారని కోరుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేస్తే పెద్ద కేక్ వస్తుంది. పెద్ద కేక్ తెచ్చి పెట్టాలండి మా అబ్బాయి నెక్స్ట్ ఇయర్. అప్పుడు ఇద్దరు కలిసి తీసుకొస్తారులేండి, పెద్ద కొడుకు చిన్న కొడుకు. డార్క్ ఫారెస్ట్ తెద్దామా? నీకు ఏది నచ్చితే అది. డార్క్ ఫారెస్ట్ అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారండి. మా చిన్న కోడలు ఎప్పుడు చూసినా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అత్తయ్యా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అత్తయ్యా అని అంటూనే ఉంటుందండి. ఇంతకీ రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమి ఇస్తావు అమ్మా? రిటర్న్ గిఫ్ట్ అంటే మనకు అమౌంట్ రాని అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం. మంచి పని. మీరంతా బాగా చూసి ఏంటిది డాలర్స్ వచ్చి మనకు డబ్బులు వచ్చాయనుకోండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామండి. వాళ్ళకి డబ్బులు రిటర్న్ గిఫ్ట్ కాదమ్మా, నాకు వీడియో తీసి పెట్టడమే వాళ్ళకి గిఫ్ట్ అవుతుంది. వాళ్ళు చూసి మనకి మన ఛానల్ సపోర్ట్ చేసి మనకు డబ్బులు వచ్చేటట్టు చూడాలి కదా, వాళ్ళంతా చూస్తే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయండి మీ అందరికి. మీరంతా సపోర్ట్ చేయండి, ఛానల్ ని బాగా గ్రోత్ అయింది అనుకోండి, మీకు రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళు కేక్ సెలబ్రేట్ చేస్తారు, కేక్ చేస్తారంట. దాన్ని బట్టి అందరినీ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ పంపిస్తారంట. ఓకేనా? ఆ సెలక్షన్ చేసేది మా చిన్న కొడలేనండి. ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటుంది. నేను తర్వాత ఇద్దాం అని చెప్పాను అంటూ ఉంటాను. కంపల్సరీగా గిఫ్ట్ వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళంతా వీళ్ళు తింటున్నారండి మధ్యలో. ఎవరి పని వాళ్ళదండి కదా. ఇద్దరు తింటున్నారండి కేక్. చూడండి, కొడుకులు తినేస్తున్నారు. ముందు ఆల్రెడీ పెట్టేసారు. ఆయన కోసమే కదా, అందుకే తింటున్నారు. మ్యాంగో కేక్, మ్యాంగో జెల్లీ కేక్. ఇదిగో ఇదే మ్యాంగో జెల్లీ, చాలా బాగుంది. కోడళ్ళకి పెట్టలేదు అంటుంది కదండి, అందుకని ఆ మాట అనుకుంటే లంచం ఇచ్చాం. నోట్లో తింటుంటే మాట్లాడలేదు కదండి, అందుకోసం అలా చేశాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది బెల్ ఐకాన్ అని చెప్పారంటారు. బెల్ ఐకాన్ అమ్మా, ఆల్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ లో నోటిఫికేషన్ వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఉంటది, సబ్స్క్రైబ్ కొట్టినప్పుడు పక్కనే ఉంటుంది. వస్తాయి. వీడియోస్ చూస్తూ ఉండండి. అది ఆన్లైన్ చేసింది కదా మీ అక్క, ఆన్లైన్ ఉందా, ఆఫ్ చేసిందా? ఆన్లోనే ఉంది. ఓకే, ఆప్తే నువ్వు ఒప్పుకోవట్లేదని ఆపలా. ఓకేనండి, ఇదండి మా చిన్న సెలబ్రేషన్. మంచి మంచి వంటల వీడియోలు పెట్టేసాయి ప్రశాంతంగా. అదండి మా చిన్న అబ్బాయేనండి, మంచి రకాల వంటలు ఏమైనా చెయ్యాలని చెప్పానంటే దానికి సపోర్టింగ్ గా అట్లా చెయ్యమ్మా, ఇట్లా చెయ్యమ్మా, అది చేయమని చెప్పానంటుంటారు. కానీ బిజీ అయిపోయాడండి బాబు. లేదండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. చేసిన వాటిలో సగానికి పైగా నేనే తింటా. నలుగురు సపోర్ట్ చేస్తారండి, వాళ్ళకే టైమింగ్ సరిపోవట్లేదు అంతే, అంతకన్నా ఏం లేదు. నలుగురు చేస్తారండి కానీ ఎక్కువ బలయ్యేది మా బావ. ఏం లేదు, ప్రతి వీడియో చూడండి, మా బావని బలైతుంటారు, కాదులేండి. పాపం అన్ని సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోయిందండి అందరికి. ఆ బిజీ వల్ల కొంచెము వీడియోస్ తగ్గుతూ ఉంటాయి అంతే. ఒకప్పుడు బాగా అన్ని ప్రతి ఒక్కటి వీడియో చేయగానే ఎడిట్ చేసేటప్పుడు పెట్టేసేవారండి. ఇప్పుడు పెట్టడానికి కష్టమైపోతుంది మా అబ్బాయికి, వాడికి అంతకన్నా కష్టమైపోతుంది. అందుకని కొంచెం స్లో అయిపోయినాయండి. వాళ్ళు మళ్ళీ మన ఏంటిది ట్రాక్ ఎక్కిస్తారండి. వీడియోల కోసము సపోర్ట్ చేయమని చెప్పి పర్ఫెక్ట్ గా రోజు ఒక వంట వీడియో పెట్టాలని మీరందరూ ఆశించండి. అలానే నేను పెట్టేస్తాను. కామెంట్ లో చెప్పొద్దా? ఏమైనా పెట్టమనా? మీరు పెట్టాలి కామెంట్ లో చెప్పాలా? అవసరం లేదు. లైవ్ లో అడిగారు కదండి, లైవ్ రోజు ఉంటుందా అని. అట్లా వీడియో రోజు పెట్టమని అడగండి, వెంటనే వచ్చేస్తాయండి. అది లాంగ్ వీడియో పెట్టమని అడగాలి వాళ్ళు. లాంగ్ వీడియో పెట్టమని అంటే అడగండి, నేను చిన్న షార్టే పెడుతున్నాను. ఓకేనండి, ఈ చిన్న సెలబ్రేషన్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.